పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయము. పునీత అన్నమ్మ గారి నవదిన ప్రార్థనలు 5వ దినము. ధ్యానము. పునీత అన్నమ్మ గారు మరణము పొందినప్పుడు దేవమాత కాచుకొని ఉండినందున ఆమె భాగ్యమైన మరణము పొందినది. అదెట్లనా, ఒక మనుషుడు మృతి పొందు సమయమందు మోక్షరాజ్ఞి కర్పించి వారి యొద్ద కొంచెం సేపు ఉండినందువల్ల ఆ మహాత్ముడు భాగ్యమైన మరణము పొందుననుటకు సందేహము లేదు. అయితే పునీత అన్నమ్మ గారు అవస్థగానున్నప్పుడు ఆమె యొద్ద దేవమాత ఆమెకు వచ్చిన వ్యాధి ఆరంభము నుండి ఆమె మరణ పర్యంతము కాచుకొని ఉన్నది. ఇంతేకాక ఆమె ఆ సమయమందు తమ ప్రియ బిడ్డ మహాప్రేమతో ఊడిగము చేయుట చూచి మిక్కిలి సంతోషించినది. మరియు అవస్థగా నుండెడు వారలకు చెప్పవలసిన హితవు దేవమాత తమకు చెప్పుట వినినప్పుడు ఆమె ఆత్మకు మిక్కిలి ప్రయోజనము కలిగినది. సహోదరులారా, మీరు మృతి పొందినప్పుడు కూడా కాచుకొని ఉండునది దేవమాతయని చెప్పుదురు. ఈ విధముగా చెప్పుటకు మీకు నమ్మకమేమి? మీరు సౌఖ్యముగా ఉండునప్పుడు ఆ తల్లి మీద భక్తి లేకుండా ఎట్లు ఆ మాట చెప్పుదురు? పునీత అన్నమ్మ గారు సౌఖ్యముగా ఉండునప్పుడు దేవమాత మీద భక్తిని పెంపొందించుకొనిరి. మీరు ఆ రాజ్ఞి మీద భక్తిగా నుండి పునీత మరియమ్మ మీ మరణ సమయమందు మీ యొద్ద కాచుకొని ఉండునని నమ్మకముగా నుండుడు. మరియు పునీత అన్నమ్మ గారు మృతి పొందు సమయమందు సర్వేశ్వరుడు ఆమెకు మంచి మరణము దయచేయునట్లు దేవమాత చురుకుగా వేడుకొనెను. పునీత కన్యమరియమ్మ యొద్ద మేలెరిగిన తనముండుట వలన తమ్మును కనిన తల్లి కొరకు ఆ సమయమందు ఎంతో చురుకుగా వేడుకొనెననుటకు సందేహమా? ఆమె భక్తిగల వేడుదల చేత అనేక మంది సన్మనస్కులు అవస్థగా నుండిన వారిని చుట్టుకొని ఉండెరే కాని ఒక్క పిశాచి అయినను అక్కడ కనిపించలేదనుట నిశ్చయము. క్రీస్తువులారా, మీరు అవస్థగా నుండినప్పుడు అనేక పిశాచులు మీ యొద్ద ఉండును. వారిలో మీరు చిక్కుకొనకుండుటకు దేవమాత యొక్క వేడుదల కావలసి ఉన్నది. మంగళవార్త జపము కడపట పాపాత్ములమయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి అను జపమును మీరు మరువకుండా భక్తితోనూ చురుకుతోనూ చెప్పవలెను. మరియు పునీత అన్నమ్మ గారు మృతి పొందు కాలమందు తమ దివ్య కుమార్తె భూలోకమున ఉండుననియు ఆమె మధ్యవర్తిత్వము వలన మనుషులకు బహుభాగ్యము వచ్చుననియు నిండు ఆనందము పొందెను. కాబట్టి ఆమె భాగ్యమైన మరణము పొందెననుటకు సందేహము లేదు. క్రీస్తువులారా, పునీత అన్నమ్మ గారు మృతి పొందినప్పుడు తన బిడ్డ మూలముగా భూలోకమునకు నిండు మేలు వచ్చునని ఎంచి ఎంతో సంతోషించినదని వింటిరి కదా. మీరిప్పుడు అనేక పాపములను కట్టుకుంటిరేని ఘోరమైన ఈ పాపముల చేత మిక్కిలి చెడుగు వచ్చునని మీరు మృతి పొందినప్పుడు తలంచి చెప్పకూడని దుఃఖముతో భయపడుదురు. అటువంటి కస్తి ఆ సమయమందు మీకు రాకుండా మీరు పాపములు చేయక పుణ్యములు చేయుడు. అట్లు చేసితిరేని మీ యొక్క సన్మార్గములు అనేకులు మేలు కలిగినని మృతి పొందినప్పుడు మీరు తలంచిన మీకు ఊరటగా నుండును. జపము. పునీత అన్నమ్మగారా, మీకు కలిగిన మంచి మరణమును మేము తలంచినప్పుడు నిండు సంతోషముతో దేవమాత అండవలన ఆ మంచి మరణము కలిగినందున ఆ సర్వేశ్వరునికి స్తోత్రము చేయుచున్నాము. అయినను మీ పాద సేవకులు మృతి పొందునప్పుడు మీ దివ్య కుమార్తె వారికి సహాయము చేయుట వలన మేమును మంచి మరణము పొందునట్లుగా
మీ దివ్య మరణమును గురించి ప్రార్థించుచున్నాము. ఆమెన్.